ఉత్తరాఖండ్లో పెను ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు నిర్మాణ పనులు చేపడుతుండగా మంచు చర్యలు విరిగిపడి వాటి కింద పదుల సంఖ్యలో కార్మికులు చిక్కుకుపోయారు. బద్రీనాథ్ ధామ్లోని జాతీయ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇక కార్మికులు అక్కడ రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదం జరిగింది. బద్రీనాథ్కు సమీపంలో ఉన్న మనా గ్రామంలోని బీఆర్ఓ క్యాంప్కు సమీపంలోని ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం 57 మంది కార్మికులు మంచు చర్యల కింద చిక్కుకుపోయినట్టు బీఆర్ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిఆర్ మీనా వెల్లడించారు. ఇందులో 10 మందిని రక్షించి క్యాంపునకు తరలించారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలంలో అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. మంచు దట్టంగా కురుస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని బీఆర్ఓ అధికారులు వెల్లడించారు. ఉత్తరాఖండ్లో పెను ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు నిర్మాణ పనులు చేపడుతుండగా మంచు చర్యలు విరిగిపడి వాటి కింద పదుల సంఖ్యలో కార్మికులు చిక్కుకుపోయారు. బద్రీనాథ్ ధామ్లోని జాతీయ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇక అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. శివ, ఉత్తరాఖండ్ లో భారీ ప్రమాదం జరిగింది. గత కొద్ది రోజులుగా ఉత్తరాఖండ్ లో పెద్ద ఎత్తున మంచు తుఫాను కురుస్తా ఉంది. దీనిపైన పెద్ద ఎత్తున లోకల్ గా స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా కొంత స్థానికంగా ఉన్న ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేసింది. అయితే ఈ రోజు శుక్రవారం ఉదయం మార్నింగ్ సమయంలో చెమోలి బద్రీనాథ్ జాతీయ రహదారిపై కొంతమంది కార్మికులు వాళ్ళు రెగ్యులర్ గా రోడ్డు రిపేర్ పనిలో భాగంగా కొంత నిమగ్నమై ఉన్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా ఆ మంచుకు సంబంధించిన కొండ చర్యలు విరిగిపడంతో కొంతమంది మంచులో కొంతమంది గల్లంతయ్యారు. అప్పటికప్పుడు సమాచారం తీసుకున్న రెస్క్యూ టీం రంగంలో దిగి 10 మందిని కాపాడింది. మరికొంతమంది దాదాపుగా ఒక 40 మంది పైగా జనాలు ఆ మంచులో కూరుకుపోయినట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున రెస్క్యూ టీం రంగంలోకి దిగి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మంచు తుఫాను మాత్రం ఎడతెరిపి లేక మంచు తుఫాను ఉండడంతో కొంత సహాయ చర్యలకు ఇబ్బంది పడతా ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా చుట్టుపక్కల అంతా కూడా పెద్ద ఎత్తున మంచు వర్షం కురిపిస్తా ఉంది. అదే సందర్భంలో ఈ తమ పనిలో ఉండగా ఒక్కసారిగా చుట్టుపక్కల ఉన్నటువంటి మంచు చర్యలు విరిగిపడ్డాయి. ఊహించని ఘటనతో ఒక్కసారిగా మంచులో కూరుకుపోయారు. 10 మందిని కాపాడిన మిగతా మంది పరిస్థితి చాలా 40 మంది పైగా ఇంకా జనాలు దాని కింద కార్మికులు చిక్కున్నట్టుగా సమాచారం అందుతుంది. వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మంచు ఎడతెరిపి లేకపోవడం, అదేవిధంగా పైనుంచి కొండ చర్యలు పెద్ద ఎత్తున విరిగిపడంతో వారి పరిస్థితి ఏంది, కొంత ఆందోళనకరంగా ఉందా, వారు కనీసం వాళ్ళ ప్రాణాలకు ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నదా అని చెప్పేసి కొంత అక్కడ చర్చలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా కార్మికులకు సంబంధించి ఎప్పటికప్పుడు వారి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అవసరం బట్టి ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు కూడా రంగంలోకి దిగి వాళ్ళ కార్మికులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. శివ, అయితే అసలు ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏంటి అన్నదాన్ని ఏమైనా కొంత గుర్తించిన పరిస్థితి ఉందా? కేవలం కొండ చర్యలు విరిగిపడడం వల్ల ఈ ప్రమాద ఘటన జరిగిందా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నట్టు తెలుస్తుందా రాధాకృష్ణ? శివ, ఇది ప్రకృతి విపత్తు. అంటే గత కొద్ది రోజులుగా 10-15 రోజుల నుంచి కూడా ఆ ఉత్తరాఖండ్ చుట్టుపక్కల మొత్తం కూడా పెద్ద ఎత్తున మంచు తుఫాను కురుస్తా ఉంది. కొద్ది రోజులుగా వాతావరణ శాఖ కావచ్చు, అదే స్థానికంగా ఉన్న ప్రభుత్వం కూడా కొంత ప్రజలు జాగ్రత్తగా ఉండని, మంచు తుఫాను ఎక్కువగా ఉంటుంది, కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అదే విధంగా ఇంట్లో కొంత జాగ్రత్తగా ఉండడము అని చెప్పేసి ఆల్రెడీ కొంత హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఉన్నట్టుండి లాస్ట్ నైట్ నుంచి కూడా ఆ మంచు తుఫాను తీవ్రత పెరిగింది. ఉన్నట్టుండిగా ఆ మంచు అంతా కరిగి ఒక్కసారిగా ఆ కొండ చర్యలపై నుంచి కార్మికులపైన పడడంతో ఈ ప్రమాదం అనుకోని సంఘటన జరిగింది. దీంతో పెద్ద ఎత్తున దాదాపు 40 మంది సంబంధించిన కార్మికులు, 40 మందికి పైగా కార్మికుల ప్రాణాలు ఇప్పుడు మంచు కింద ఉన్నాయి. వారి పరిస్థితి ఏంది, వాళ్ళు తిరిగి సజీవంగా బయటకు రాగలుగుతారా, వాళ్ళ పరిస్థితి ఏంది? ఎందుకంటే ఆ కొండ చర్యలు ఒక్కసారిగా మీద పడడంతో పూర్తి స్థాయిలో కొంత వాళ్ళు కూరుకుపోయారు. లోపల వాళ్ళని ఎలా కాపాడతారు? అదృష్టవశాత్తు 10 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడగలిగింది, కానీ మిగతా వారి పరిస్థితి ఏంటి, వారిని ఎలా బయటకు తీసుకురాగలగాలి, వారిలో ఎంత మందికి వారి పరిస్థితి బాగుంటుంది, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆందోళనకరంగా ఉంటుందని చెప్పేసి కూడా కొంత రెస్క్యూ టీం కొంత ఆందోళన చేస్తా ఉంది. అయినప్పటికీ వాళ్ళ ప్రయత్నాలు తీవ్రంగా ముమ్మరం చేశారు. వీళ్ళని బట్టి చాలా ఎంతసేపు అయినా సరే ఎలాంటి కఠిన పరిస్థితులు ఉన్నా ఆ రెస్క్యూ కొనసాగించి వీళ్ళని తొందరలో మంచులో చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. శివ.